నాయుడు గారు త్రికరణ శుద్ధితో ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఉంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ మాకు ఇచ్చినాడయ్యా ఈ బాండు. ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు, దానికి తోడు మాకుతో ఎస్ఎంఎస్కి ఫోన్ చేయించమని చెప్పినాడు. ఫోన్ చేసినాము, అన్నీ అయినాయి. మాకు వెంటనే డబ్బులు మాకు ఇవ్వాలా. ఇప్పటికీ సంవత్సరం డిలే అయిపోయింది. మా అవసరాలు చాలా మాకున్నాయి, మేము ఇబ్బందులు పడతా ఉన్నాం, మా ఇబ్బందులు తీరాలి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తావో కనుక్కో అని గట్టిగా నిలదీయమని అడుగుతా ఉన్నాం. వడ్డీతో సహా ఇమ్మని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా, చంద్రబాబు నాయుడు గారి నాయకులను, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీసే కార్యక్రమం చేస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు మనకు ఇస్తారు అని ఆశిద్దాము. ఒకవేళ లేకపోతే మీ తరపున పోరాటం చేసేదాన్ని నేను రెడీగా ఉన్నాను. మళ్ళా ధర్నా చేద్దాము, మళ్ళా కలెక్టర్లను ముట్టడిచ్చే కార్యక్రమాలు చేద్దాము. మళ్ళీ ఒక మంచి డేట్ తీసుకొని మళ్ళీ అందరం కలిసి మళ్ళా గట్టిగా ధర్నా కార్యక్రమం కూడా ఏదైనా మళ్ళీ ప్లాన్ చేద్దాం. రైట్ సార్, మీ పల్నాడు పర్యటన సంబంధించి టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మీరు విగ్రహావిష్కరణ కోసం వెళ్ళినట్టు కాకుండా దండయాత్ర చేసినట్టు ఎందుకు వెళ్ళారనేది ఒక ప్రశ్న. రెండోది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కేసులు కూడా పెడుతున్నారు. పొదిలి వెళ్తే రైతుల మీద 24 మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. నేను అమ్మడి రాంబాబు వారి మీద కూడా కేసులు పెట్టారు. ఈవెన్ ఆ తండ్రి మీద కూడా కేసు పెట్టారు సార్. విగ్రహావిష్కరణ ఇప్పుడు నాగమల్లేశ్వర తండ్రి పైన కేసు పెట్టారు, అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పైన కేసు పెట్టారు. ఈరోజు ఆశ్చర్యం కలిగించే విషయము, ఆయన మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ చనిపోయినాడు. పోలీసుల హరాస్మెంట్కు లోనై చనిపోయిన నేపథ్యంలో ఆ ఉప సర్పంచ్ తండ్రి ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాంచ్ చేసినాడు. కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తీసుకొచ్చినా కూడా ఆ సిఐ రాజేష్